ఓ రోజంట ఒక కొడుకు హాస్టల్కి వెళ్తున్నాడంట, కాలేజీలో చదువుకోవడానికి. ఒక క్రైస్తవ కుటుంబంలో ఒక ఆత్మీయమైన బిడ్డ, తల్లిదండ్రులు మంచి ప్రార్థనాపరులు. ఈ ప్రార్థనాపరులైన ఈ తల్లిదండ్రులు తన బిడ్డని హాస్టల్కి పంపిస్తూ ఒక కొత్త బైబిల్ కొనిచ్చారట నాన్న. కొత్త బైబిల్ కొనిచ్చి, ఈ బైబిల్ తీసుకెళ్ళి నాన్న, ప్రతిరోజు ప్రార్థన చేసుకో, ప్రతిరోజు వాక్యాన్ని చదువుకో, ప్రతిరోజు వాక్యాన్ని చదువుకో నాన్న, ప్రతిరోజు కనీసం ఒక 2 అధ్యాయాలన్నా చదవరా అని చెప్పని కొత్త బైబిల్ కొనిచ్చి బస్సు ఎక్కించి పంపించి, వెళ్ళేటప్పుడు కొంత ఖర్చులకు డబ్బులు ఇచ్చాడంట. ఆ డబ్బులు తీసుకున్నాడు, వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత హాస్టల్లో జాయిన్ అయ్యాడు. ఒక నెల గడిచిపోయింది, డబ్బులన్నీ అయిపోయినాయి. నాన్నకు ఫోన్ చేస్తున్నాడు, నాన్న ప్రెసిడెంట్ నాన్న అంటున్నాడు. నాన్న ప్రెసిడెంట్ అమ్మా చెప్పమ్మా అంటే, నాన్న డబ్బులు అయిపోయినాయి నాన్న, కాస్త డబ్బులు పంపించినానంటే, ఓకే నాన్న సరేలే కానీ ఇంతకు రోజు వాక్యం చదువుతున్నావా అన్నాడట. ఎందుకు చదవట్లేదు నాన్న, చాలా బాగా చదువుతున్నాను. ఉత్తిదే కొత్త బైబిల్ అలా సీల్ చేసే ఉందట. అంతే కదా, అడగపోయిన తర్వాత ఆ బైబిల్ అక్కడే ఉంటుంది. దాన్ని ధ్యానించడం, ప్రార్థన అయితే 2 ముక్కలు చేసుకుంటున్నాడు కానీ బైబిల్ చదివే అంత సమయం నాకు ఏడుంది, నేను చదువుకోను అన్నట్టుగా పక్కన పెట్టేశాడు. మరలా ఒక 4 రోజుల తర్వాత, నాన్న డబ్బులు పంపిస్తానన్నావు నాన్న, పంపించలేదు నాన్న అంటే, ఓకే నాన్న బైబిల్ చదువుతున్నావా అని అడుగుతున్నాడట. కోపం వస్తుందంట. నాన్న చదువుతున్నాను నాన్న, ఇప్పుడు నేను దాదాపుగా ఎక్కడికి వచ్చానో తెలుసా, యెహోషువ దగ్గరికి వచ్చాను నాన్న. అమ్మ బాబాయ్ అంత చదివేవా నువ్వు బాగా? యెహోషువ దగ్గరికి వచ్చాను నాన్న. ఓకే నాన్న అన్నాడు, ఫోన్ పెట్టేశాడు. మళ్ళీ 4 రోజులకు ఫోన్ చేశాడు కొడుకు. ఈయన ఫోన్ చేసి, నానా ప్రెసిడెంట్ నాన్న, డబ్బు నాన్న అని కొడుకు అడుగుతుంటే, నానా వాక్యం చదువుతున్నావని నాన్న అడుగుతున్నాడు. ఓకే నాన్న రోజు వాక్యం చదువుతున్నావా, చదివితే మంచిది నాన్న అంటే, నాన్న ఈరోజు సమూయేలు గ్రంథం, న్యాయాధిపతుల గ్రంథం కూడా, న్యాయాధిపతులు సమూయేలు గ్రంథం దాటేసాను నాన్న. మంచిదే నాన్న, చదువుతున్నావా, మంచిదే. ఇక ఒకరోజు కోపం వచ్చి, నాన్న ఏంది ప్రతిరోజు డబ్బులు అడుగుతుంటే నువ్వేంటి పంపించో, ఇక్కడ నేను ఎట్లా, ఇప్పుడు నేను రూమ్ రెంట్ ఎట్లా కట్టాలి, కాలేజ్ ఫీజు ఎట్లా కట్టాలి, నేను ఫుడ్ నా మెస్ కట్టాలి అని అంటున్నాడంట. అంటే వాక్యం చదువుతున్నావా అన్నాడంట నాన్న సీరియస్గా. ఎందుకు చదవట్లేదు, రోజు చదువుతున్నా. ఏది ఒకసారి వాక్యం చదువుతున్నావా అన్నాడంట. ఎందుకు చదువు, రోజు చదువుతున్నట్ట. రోజు చదువుతున్నావా, సరేలే రేపు నేను వచ్చి ఇస్తాలేమ్మా అక్కడ డబ్బులు అన్నాడంట. ఎక్కడికి, నువ్వు చదువుకునే దగ్గరికి వచ్చి, కాలేజీకి వచ్చి, లేకపోతే నేను హాస్టల్లోకి వచ్చి నాన్న డబ్బులు నేను ఇస్తాలే అని అంట. సరే నాన్న నువ్వు రేపు బయలుదేరి వచ్చేయాలి అన్నారంట. సరే రేపు బయలుదేరి వస్తాను అని చెప్పానంటే, రేపు బయలుదేరి వెళ్ళాడంట. ఆ కొడుకు డబ్బుల కోసం ఎదురు చూస్తున్నాడు. నాన్న డబ్బులు, వాక్యం చదువుతున్నావా అన్నాడంట. ఏంటి నాన్న నేను డబ్బులు అడిగితే నువ్వు వాక్యం చదువుతున్నావా, ప్రార్థన చేస్తున్నావా, చర్చికి పోతున్నావు, ఇవి అడుగుతావు ఏంటి నాన్న, అవన్నీ చేయకుండా ఎట్టా ఉన్నాను, మనం ఎవరో క్రైస్తవులం కదా చేయట్లు అని అన్నాడంట. సరే ఒకసారి బైబిల్ తేయా అన్నాడంట. బైబిల్ తీసుకొని వచ్చాడంట. భలే ఉందిరా బైబిల్, అసలు మాసిపోకుండా భలే బాగా దాచిపెట్టుకున్నావే. తీసుకొని వచ్చిన తర్వాత తీ అన్నాడు. ఎందుకు నాన్న అన్నాడు. తీరా అన్నాడు. జిప్పు ఓపెన్ చేసి తీశాడు. ఆదికాండం మొదటి పేజీ. ఈ మొదటి పేజీలో 500 రూపాయల కాగితం ఉందంట. ఆదికాండం మొదటి పేజీ. తర్వాత 2వ పేజీ తిప్పాడు. తర్వాత ఆదికాండం చివరి అధ్యాయాల్లో అక్కడ ఒక 500 రూపాయల కాగితం పెట్టాడు. ఇట్లా ఈ బైబిల్ గ్రంథంలో ప్రతి చోట ఈ సంవత్సరానికి సరిపడా కావలసిన డబ్బులన్నీ దాదాపుగా 92,000 రూపాయలు హాస్టల్ ఫీజు కానీ, కాలేజీ ఫీజు కానీ ఈ బైబిల్లో మొత్తం పెట్టేశాడు. నాన్న ముందే ఏర్పాటు చేసి పెట్టాడు కదా, నాన్న ముందే ఏర్పాటు చేసి ఈ బైబిల్లో మొత్తం డబ్బులు పెట్టేశాడు. తీరా అంటే తీస్తుంటే ఒక్కొక్క పేజీ మొత్తం డబ్బులు మొత్తం తీస్తే 92,000 ఉన్నాయంట దాంట్లో. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎరా బైబిల్ రోజు చదువుతున్నావా, రోజు చదివితే ఈ డబ్బులు నీకు కనపడవు, రోజు చదివితే ఈ ధననిధి నీకు కనపడదు. నువ్వు రోజు వాక్యాన్ని ధ్యానిస్తే దానిలో ధననిధి నిన్ను ఆదరించదు. రోజు నువ్వు వాక్యం చదివితే దానిలోని సమృద్ధి, దానిలోని సమాధానం నీ జీవితానికి ఆదరణ కలగజేయదు. ఎరా చదువుతున్నావా, రోజు వాక్యాన్ని ధ్యానిస్తున్నావా అని అన్నాడట కదండి. ఇప్పుడు అదే ప్రశ్న మనం వేసుకుంటే, ఎందుకు చెప్తున్నానంటే, దేవుని ఆశీర్వాదాన్ని, దేవుని దీవెనను దేవుడు వాక్యములో దాచిపెట్టి ఉంచాడు. ఇప్పుడు నేను ఏ వాక్యాన్ని మీకు, ఏ ఉపదేశాన్ని అందించినా ఈ బైబిల్లో నుంచే కదా. దీని ద్వారా మనం ఆదరించబడుతున్నాం.
ఈ వాక్యం ద్వారా మనము బలపరచబడుతున్నాం. ఈ వాక్యం ద్వారా మనము సమృద్ధిగా ఉంటున్నాం. ఈ వాక్యం ద్వారా మనం దీవెనకరంగా ఉంటున్నాం. అన్నీ ఉన్నవి సర్వకృపానిధి, సకల సంపదల గని ఏంటి? దేవుని వాక్యమే. హల్లెలూయా.